ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ పరిగిలో ముస్లిం సోదరులు భారీగా ర్యాలీ నిర్వహించారు. మృతులకు నివాళిగా వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ పరిగి మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మైనారిటీ ముస్లిం సోదరులు పరిగి పట్నంలోని జామియా మస్జిద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా మీర్ మహమూద్ మాట్లాడుతూ అమాయకులైన టూరిస్టులను కాల్చి చంపిన ఆ టెర్రరిస్టులను విడిచిపెట్టవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా భారీ ఎత్తున ముస్లిం సోదరులంతా పాల్గొన్నారు. నిన్న జరిగిన కశ్మీర్లో అటాక్ పైన మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ తీసినాం. ఈరోజు ఎందుకంటే భారతదేశంలో దినం దినం టెర్రరిస్టులు భారతదేశానిపైకి మా అమాయకుల ప్రజలపైకి అటాక్ చేస్తున్నారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇద్దరు కలిసి ఒక 28 మంది ప్రాణాలు తీసేసారు. అది మంచి ఒక కశ్మీర్లో అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ ఒక మంచి కుటుంబ సభ్యులాగా వెలుగుతున్నారు. కాబట్టి అక్కడ మంచిగా టూరిజం ఎదుగుతుంది. అది ఓర్వలేక ప్లస్ మళ్ళా ఈ నడమ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధంగా వీళ్ళు తీవ్రవాదం ఎంచుకొని తీవ్రవాదానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం ఈరోజు భారత ప్రభుత్వం వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా బీదోలు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా సాయం అందించి వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మానవత్వానికి ఇది మాయాన్ని బచ్చగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఒక మంచి ఆంగ్లేయులను ఇక్కడి నుంచి తరిమికొట్టిన దేశం ఇది. హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసి ఈరోజు ఈ టెర్రరిజం వచ్చి మన మధ్య చిచ్చు పెడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రతి ఒక్కరూ అందరూ మేధావులు అందరు ఖండించాలి. ఈ గోధి మీడియాలో వస్తున్న వార్తలను ఎవరు నమ్మొద్దు. ఏది యాక్చువల్ ఉంది, ఏం వార్త కరెక్ట్ ఉంది దాన్ని చూసి మనం కూడా ఫార్వర్డ్ చేసేటప్పుడు ప్రజలు కూడా ఏది కరెక్ట్ ఉందో దాన్ని ఫార్వర్డ్ చేయాలి. ఏది మంచిగా లేదో దాన్ని డిలీట్ చేయాలి. పోలీసు వాళ్ళకి దీని సమాచారం అందించాలి. కావాలని వీడు ఫేక్ న్యూస్ దాన్ని వైరల్ చేస్తుంది. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని మనం పోలీసు వాళ్ళకి చేయాలి. మనం ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఈ తీవ్రవాదాన్ని మనము అందరం ఏకముక్తంగా ఖండించాలని నేను తెలియజేస్తున్నాను.